డీటెయిల్స్ చూద్దాం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై గత 3 రోజులుగా విచారణ చేపట్టిన సుప్రీం 7 సభ్యుల ధర్మాసనంలో 6 ఏకీభవించారు, 1 వ్యతిరేకించారు. నిజానికి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఉమ్మడి ఏపీ టైంలోనే బీజం పడింది. 2000 నుంచి 2004 వరకు అప్పటి చంద్రబాబు సర్కార్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణను అమలు చేసింది. అయితే మాల మహానాడు వర్గీకరణను వ్యతిరేకించింది. అంతేకాదు హైకోర్టులో న్యాయ పోరాటం చేసింది. దీంతో హైకోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దాంతో 2004లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో 5 సభ్యుల ధర్మాసనం విచారణ అనంతరం వర్గీకరణను వ్యతిరేకించింది. వివక్ష వెనుకబడిన వాళ్ళందరినీ ఒకే కేటగిరీలో ఉంచాలని ఆదేశాలిస్తూ హైకోర్టును తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ కోసం పోరాటాలు, ప్రజా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. వర్గీకరణ కోసం రాజకీయ ఉద్యమాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే పంజాబ్ ప్రభుత్వం తాజాగా వర్గీకరణ చేసేందుకు సిద్ధమవడంతో అక్కడి హైకోర్టు సుప్రీంకోర్టులోని 2004 కేసుకు రిఫర్ చేసింది. ఇటు తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలమంటూ సంకేతాలు ఇచ్చిన బీజేపీ ఎస్సీ వర్గీకరణకు కేంద్ర కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీ కూడా వేసింది. దాంతో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3 రోజుల పాటు సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిపింది. ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వ్ చేశారు సుప్రీంకోర్టు. ఇవాళ తాజా తీర్పు వెలువరించింది. రిజర్వేషన్ల ప్రయోజనాలు అందరికీ అందుతున్నాయో లేదో చూడాలని 1996లో అప్పటి ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఎస్సీలో రిజర్వేషన్లు అందని వర్గాలను గుర్తించాలని కమిషన్కు ప్రభుత్వం సూచించింది. వెనుకబాటు ప్రాతిపదికన ఎస్సీలను 4 వర్గాలుగా విభజించాలని కమిషన్ సూచించింది. 15% రిజర్వేషన్లు గ్రూప్ ఏకు 1%, గ్రూప్ బికు 7%, గ్రూప్ సికు 6%, గ్రూప్ డికు 1%గా విభజించాలని చెప్పింది. ఈ సూచనలు ప్రభుత్వం ఆమోదించింది. ఈ మార్పులను ఒక ఆర్డినెన్స్గా తీసుకొచ్చింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ యాక్ట్ 2000ను రూపొందించింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని హైకోర్టు కొట్టిపారేసింది. దీంతో పిటిషన్దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యలో ఖాళీలను 50% వాల్మీకి మజబీ సిక్కులను కేటాయిస్తూ 2006లో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. పంజాబ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ఇన్ సర్వీస్ యాక్ట్ చట్టంలోని సెక్షన్ 45 పేరుతో ఈ నిబంధన తీసుకొచ్చింది. దీన్ని ఎస్సీల్లో ఒక వర్గమైన సిక్కిం బంద్ ప్రతినిధులు పంజాబ్, హర్యానా హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని చిన్నయ్య కేసు తీర్పును ఈ నిబంధన వ్యతిరేకిస్తోందని కోర్టు తీర్పునిచ్చింది. అయితే దీనిపై దవీందర్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2014లో ఈ కేసును సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో భాగంగానే చిన్నయ్య కేసు తీర్పును సమీక్షించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.